రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పక్కా పల్లె ప్రాంతాలలో మాత్రం విషాదం నెలకొని ఉంటుంది. గిరిజన ప్రాంతాలు, దళిత బడుగు బలహీన వర్గ ప్రాంతాలలో ఇది. దానికి కారణమవుతున్నటువంటిది విద్యార్థి దశలో అప్పటికి తమ కుటుంబాలు ఫేస్ చేసిన అవమానం కావచ్చు, దేశంలో ఒక అసహజత్వం ఉంది, లేకపోతే ఒక బ్యాలెన్సింగ్ లేదన్నటువంటి విధంగా బాధపడ్డటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులో ఆయుధ వర్గాల వైపుకి చేరుకోవడం, తద్వారా వాళ్ళు నక్సలైట్ల అవతారం ఎత్తడం, అన్నలని అభిమానం సంపాదించాం అని అనుకుంటే వాళ్ళు సంఘానికి విద్రోహులు, సమాజానికి విద్రోహులు, అట్లాగే దేశానికి ద్రోహులు అంటూ ప్రభుత్వం వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తే ఆ యుద్ధంలో వరుసగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి అన్నలు అని పిలుచుకునేటటువంటి నక్సలైట్లు ఇప్పుడు వరుసబెట్టి ప్రాణాలు కోల్పోతూ ఉండటం అన్నది ఆయా ప్రాంతాల్లో విషాదాన్ని నింపుతోంది. అట్ ద సేమ్ టైం విజయయాత్ర చేశామన్నటువంటి ధైర్యాన్ని సగర్వంగా చెప్పుకునేటటువంటి అవకాశము ఇప్పుడు సైనిక వర్గాలు, ఇదే మన ఇతర అంటే సైనిక వర్గం కాదు ఇక్కడ వాడబడుతున్నదంతా కూడా ప్రత్యేక దళాలు, వాళ్ళకి సక్సెస్ అవుతున్నామన్నటువంటి సంతోషం వస్తుంది.